హలో అండి, శ్రీ వజ్రఘోషం శ్రీ వారాహి దైవే నమః. వారాహి నవరాత్రుల్లో 3వ రోజు అలంకారం. వార్తాలి వారాహి దేవి అలంకారం. లైట్ కలర్ సారీకి గోల్డ్ కలర్ అంచు, కలనీత అంచుతో అమ్మవారు ఎంత చూడముచ్చటగా ఉన్నారో కదా. అబ్బా, మా దిష్టి తగిలేటట్టుంది. అండ్ ఈ 9 days వ్లాగ్ చేయాలి, అందరికీ మీ అమ్మ గురించి మీకు చెప్పాలి అనుకున్నాను. బట్ నేను శుక్రవారం కదండి, ఫుల్ రష్ ఉందన్నమాట. అమ్మవారి దర్శనానికి ఒకటైతే, అండ్ అక్కడ మాతలకి ఒంటి మీద అమ్మవారు వస్తారంట. సో అక్కడికి వచ్చి అందరూ ప్రశ్న అడుగుతున్నారు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అక్కడ ఫాస్టింగ్ ఉండి వాళ్ళ ప్రశ్న చెప్తారంట. అంటే జాతకాలు, ఇంట్లో బాగోపోయినా ఒంట్లో బాగోపోయినా చెప్పించుకుంటారు కదా. చాలా మంది ఉన్నారు. మాకు ఫస్ట్ డే చెప్పారు కానీ బట్ నేను అంత పట్టించుకోలేదు. నిన్న అసలు గుడి ఖాళీ లేదు మాకు. మేము వెళ్ళాం, దీపారాధన చేసాం. అండ్ నేను ఏ పూజలైనా ఏ నవరాత్రులైనా శుక్రవారం చింతపండు పులిహార, శనివారం చక్కెర పొంగల్ అయితే కామన్ అనమాట. సో అట్లాగే నేను శుక్రవారం కదా చింతపండు పులిహార అమ్మవారికి నైవేద్యం చేసి తీసుకెళ్ళాను. అమ్మవారి హారతి 9 రోజులు నాతో పాటు మీకు కూడా దర్శన భాగ్యం అయితే చేస్తాను ఖచ్చితంగా. జై వారాహి మాత. అండ్ ఈ గుడి గురించి అయితే కాల్స్ వస్తూనే ఉన్నాయండి. వైఎస్ఆర్ కాలనీ ఫస్ట్ లెఫ్ట్. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను ఆన్సర్ ఇస్తాను. చూసారా జనాలు, ఇది లాస్ట్, ఇది రాత్రి 10ంటికి ఆ జనాలు. అండ్ ప్రసాదాలు అయితే పనిచేసాము. అక్క, మా తోడికోడలు అందరూ నాతో పాటు ఇంకో 10 మంది అందరూ వస్తున్నారు. మీరు కూడా వచ్చి అమ్మదయని కృపకి పాత్రలు కమ్మని కోరుకుంటున్నాను. ఏదేదో చెప్పేస్తున్నాను కదా. జై వారాహి మాత.